వైద్యం అంటే డబ్బులు, ఆసుపత్రి అంటే బిల్లులు. కానీ నిజామాబాద్లో ఓ డాక్టర్ మాత్రం ఈ రెండింటికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆసుపత్రి తలుపులు తెరిచేది కేవలం పేషెంట్ల కోసం కాదు, సేవ కోసం. వైద్యం ఉచితం, భోజనం ఉచితం. డబ్బులు లేని నిరుపేదలకైతే చికిత్స కూడా ఉచితం. దాదాపు 10 ఏళ్లుగా తన వృత్తినే సేవా మార్గంగా మార్చుకున్న ఆ మహిళా డాక్టర్ ఎవరు? ఆమె చేస్తున్న ఈ సేవ వెనక ఉన్న ఆలోచన ఏంటి చూద్దాం. నిజామాబాద్ జిల్లా అంటే రాజకీయాలు, వ్యాపారం ఇలా ఎన్నో విషయాలకు గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఓ మహిళ డాక్టర్ అందిస్తున్న సేవలు అక్కడ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు ఉచిత ఓపీ, ఆసుపత్రి వచ్చిన వారికి ఉచిత భోజనం, నిరుపేదలు వస్తే ఉచిత వైద్యం. ఇలా వైద్యాన్ని సేవగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు డాక్టర్ బండారి సుజాత. ప్రతి శుక్రవారం ఆమె ఆసుపత్రిలో కనిపించే ఈ సేవా దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మ గుట్టకు చెందిన డాక్టర్ బండారి సుజాత వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 10 ఏళ్లుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విజయలక్ష్మి హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. భర్త డాక్టర్ నాగమోహన్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ విభాగంలో హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. వైద్య వృత్తినే కేవలం ఉపాధిగా కాదు, సమాజానికి సేవ చేసే అవకాశంగా భావించిన సుజాత ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుంచి సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. డాక్టర్ సుజాత బండారి ఇక్కడ నిజామాబాద్లో ఖలీల్వాడిలో విజయలక్ష్మి హాస్పిటల్లో గైనకాలజిస్ట్ని. ఇక్కడ ఈ హాస్పిటల్ మేము ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ నుంచి ఇక్కడ మేము స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి, గైనిక్ సమస్యలకు, ప్లస్ ల్యాప్రోస్కోపిక్ ద్వారా కూడా కొన్ని సర్జరీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. దాంతోపాటు నేను కాస్మెటిక్ గైనకాలజీలో కూడా ట్రైన్ ఉంటాము. ఇక్కడ మేము ఎస్యూఐకి అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి, వెజనల్ రిజ్యూనేషన్ అంటాము, ఇట్లాంటి ప్రొసీజర్స్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మా హాస్పిటల్లో యూజువల్గా మేము ఈ 10 ఇయర్స్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎవ్రీ ఫ్రైడే అనేది ఒకటి ఫ్రీ సర్వీస్, అంటే జస్ట్ ఓపీడీ వరకు మాత్రము వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మొదట్లో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేవారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, గర్భిణీలు, బాలింతలకు వైద్య సేవలు అందించేవారు. అయితే గ్రామాల్లో శిబిరాలు నిర్వహించే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేవి. మహిళలకు అవసరమైన పరీక్షలు చేయటానికి, గర్భిణీలు, బాలింతలను పరిశీలించడానికి ఆసుపత్రిలో ఉన్నన్ని సౌకర్యాలు అక్కడ అందుబాటులో ఉండేవి కావు. దీంతో గ్రామాల్లోనికి వెళ్లి క్యాంపులు నిర్వహించడం కంటే అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో ఉచితంగా ఓపీ సేవలు అందిస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆమె భావించారు. ప్రతి శుక్రవారం నాడే ఫ్రీ సర్వీస్, ఒక డే ఫ్రీ సర్వీస్ అని పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా అంటే హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో కొంత సమాజానికి సర్వీస్ చేయాలన్న ఉద్దేశం ఉండే. కొన్నిసార్లు మేము అనుకున్నాము ఫస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు విలేజెస్లో, రూరల్ ప్లేసెస్కి వెళ్ళి క్యాంప్స్ లాగా కండక్ట్ చేద్దాం అనుకున్నాము. అట్లా క్యాంప్స్ కండక్ట్ చేసి చూసాము 1-2 ఊళ్ళల్లో. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మాకు కంప్లీట్గా ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఫెసిలిటీస్ చాలా ప్లేసెస్లో కూడా ఫెసిలిటీస్ కూడా మాకు చాలా ప్రాబ్లం అనిపించింది. అంటే బేసికలీ గైనిక్ పేషెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్ని చూడడానికి ప్రాపర్గా మాకు టేబుల్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అడ్వైజ్ చేయడానికి కష్టం అనిపించింది. ఒక 2-3 మంత్స్ మేము అలా క్యాంప్స్ లాగా కండక్ట్ చేసి చూసినాం. ప్లస్ ఎవ్రీ మంత్ వరకే, ఒక మంత్లో ఒక విలేజ్ అలా చేయడానికి పాసిబిలిటీ అయింది. కానీ ఎప్పుడైతే నాకు ఈ ఐడియా వచ్చిందో, మేము అంటే ఆ సర్వీస్ ఏదో మనం హాస్పిటల్లో ఇస్తే అట్లీస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ని ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేయడానికి వీలవుతుంది, వాళ్ళకు సర్వీస్ ఇవ్వడానికి వీలవుతుంది, ఏమైనా అడ్వైజ్ చేసినా ఉంటుంది. ఇలా మేము చేసినప్పుడు ఎంతో మందికి అంటే ఏదో చిన్న చిన్న కంప్లైంట్స్తో వచ్చిన పేషెంట్స్ కూడా చూడడం వల్ల వాళ్ళకి ఎన్నో రకాల సమస్యల్ని తెలుసుకోవడానికి కూడా వీలైంది. అంటే చాలామంది ఫైబ్రాయిడ్ యూట్రస్ కానివ్వండి, కొంతమంది ఏజ్డ్ వాళ్ళు నార్మల్గా చెకప్స్కి వెళ్ళరు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా అట్లీస్ట్ ఫ్రీ సర్వీస్ అనేసి ఒకసారి చెకప్ చేసుకుని వచ్చిన వాళ్ళలో కూడా ఎన్నో సమస్యల్ని తెలుసుకోవడానికి వీలైంది, వాళ్ళకి ప్రాపర్ అడ్వైజ్ ఇవ్వడానికి వీలైంది. సో అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ వీక్లో ఒక రోజు మనం ఫ్రీ సర్వీస్ ఇవ్వడం వల్ల పెద్దగా మేము నష్టపోయేది ఏమీ ఉండదు, ప్లస్ ఈ సమాజానికి ఎంతో కొంత అయితే ఉపయోగం అవుతుంది అని అనిపించింది.
అడ్వాంటేజ్ అనిపించినాకనే మేము అలాగే ఈ 10 సంవత్సరాల లోపట ఈ ఓపీడీ అనేది ఫ్రీ సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అనుకున్నదే తడవుగా ప్రతి శుక్రవారం ఉచిత ఓపీ సేవలు ప్రారంభించారు. డాక్టర్ సుజాత ఉచితంగా వైద్యం అందిస్తున్నారనే విషయం క్రమంగా ప్రజల్లోనికి వెళ్లింది. దీంతో ప్రతి శుక్రవారం ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దూర ప్రాంతాల నుంచి కూడా మహిళలు వైద్యం నిమిత్తం రావటం మొదలుపెట్టారు. ఉదయం నుంచి ఆసుపత్రిలో పేషెంట్ల రద్దీ కనిపించేది. వైద్యం కోసం వచ్చిన వాళ్లు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి రావటంతో వారికి కనీసం భోజన సదుపాయం కల్పించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు. అలా ఉచిత ఓపీతో పాటు ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం అందించే కార్యక్రమం మొదలైంది. ప్రతి శుక్రవారం వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు భోజనాన్ని ఏర్పాటు చేసి డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని నిరుపేదలొస్తే వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ సుజాత చెబుతున్నారు. ఇలా 1-2 రోజులు కాదు, దాదాపు 10 ఏళ్లు ఉచిత ఓపీ భోజన సేవలు కొనసాగుతున్నాయి. మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల్లో చాలా విషయాలు బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమస్యలను అలాగే వదిలేస్తే భవిష్యత్తులో అవి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలు చెప్పుకునే వాతావరణం ఉండాలని ఆమె భావించారు. ముఖ్యంగా గైనకాలజీకి సంబంధించిన సేవలు అందుబాటులో ఉండటంతో గర్భిణీలు, గర్భాశయంలో గడ్డలున్న మహిళలు, సంతానం కలగని సమస్యలతో బాధపడుతున్న వారు కూడా చికిత్స కోసం వస్తున్నారని తెలియజేశారు. ఆరోగ్య సమస్య చిన్నదే అయినా పెద్దదే అయినా డబ్బులు లేవనే కారణంతో వైద్యానికి దూరం కాకూడదనే తన ఉద్దేశమని డాక్టర్ సుజాత చెబుతున్నారు. వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఉచిత ఓపీ సేవలు కొనసాగిస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రతి శుక్రవారం ఆసుపత్రికి వచ్చే మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందడం, వచ్చిన వారికి భోజనాన్ని కూడా ఏర్పాటు చేయటం, అవసరమైన నిరుపేదలకు ఉచిత చికిత్స అందించడం, ఇలా ఒక వైద్యురాలిగా తన బాధ్యతను దాటి సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారు డాక్టర్ సుజాత. 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సేవలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలిసిన మహిళలను ఉచిత వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకొస్తున్నామని చెబుతున్నారు. వైద్య వృత్తిలో సంపాదనకు ఎన్నో మార్గాలు ఉన్నా అందులో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు డాక్టర్ బండారి సుజాత. ప్రతి శుక్రవారం ఉచిత ఓపీ, పేషెంట్లకు ఉచిత భోజనం, నిరుపేదలకు ఉచితమైన చికిత్స. ఈ సేవల వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే, డబ్బుల కొరత కారణంగా ఏ మహిళ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యం ద్వారా సమాజానికి సేవ చేయాలి అనే సంకల్పంతో 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సేవా ప్రయాణం నిజామాబాద్లో ఓ మహిళా డాక్టర్ను ఆదర్శంగా నిలబెడుతోంది.